గాక మీకందరికి వందనాలు. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 42వ అధ్యాయము 16వ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇక్కడ ఇస్తున్నాడు. మనకు తెలియని మార్గంలో గుండా మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనకు తెలిసిన మార్గం అయితే మనం సంతోషంగా నడిచిపోతాం, మనం చేరవలసిన స్థానం గమ్యస్థానం చేరుతున్నామని ముందుకు పోతాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ యాత్ర మనకు సంపూర్ణంగా తెలిసిన యాత్ర కాదు, అది తెలిసిన మార్గము కాదు. ఏ సమయంలో మనం బలహీనం అయిపోతామో, ఏ సమయంలో మనం పడిపోతామో మనకు తెలియదు. దేవునిలో స్థిరంగా ఉన్నవారు వారిని చేయబట్టుకొని దేవుడు నడిపిస్తాడు. దేవునిలో స్థిరంగా లేనివాడు ఎక్కడైనా లోకంలో పడిపోయేదానికి ఆస్కారం ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, వాళ్ళకు తెలియనటువంటి మార్గంలో నేను వారిని గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను. గుడ్డివారంటే ఈ లోకంలో గుడ్డివారంటే వాళ్ళకు ఒక సహాయం కావాలా. కానీ మనకు ఈ లోక సంబంధమైన కళ్ళు ఉన్నప్పటికీ మన మనోనేత్రం వెలిగించబడకపోతే మనకు సహాయం కావాలి. మనం కూడా గుడ్డివారమే. మనకు ఎవరు సహాయం కావాలంటే పరిశుద్ధాత్మని సహాయం కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేతులు పట్టుకొని నడిపించి ఎక్కడ చేర్చాలా? నిత్య జీవంలో చేర్చాలి. ఇక్కడ చూడండి, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపించదును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంగర త్రోవలను చక్కగాను చేయుదును. కన్నులు లేని వారికి అంతా చీకటి, ఆత్మీయమైనటువంటి జ్ఞానం లేని వారికి దేవుని మార్గం తెలుసుకునేదానికి సాధ్యం కాదు. మనం చీకటిలో ఉన్నప్పటికీ దేవుడు చీకటిని వెలుగుగా చేస్తానంటున్నాడు. వెలుగంటే దేవుని వాక్యానుసారమైన జీవితంలో మనల్ని ఆయన చేయబట్టి నడిపించినప్పుడు మనం నిత్య జీవంలో ప్రవేశించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకసారి మనం ఏ మార్గంలో కొనసాగుతున్నామో ఆలోచన చేసుకోండి. మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ వాక్యానుసారమైన జీవితం లేకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రతి నడవడిక అది దేవునికి అంగీకారమా, దేవునికి ఇష్టమా అనేది గమనించుకోవాలి. ఒకవేళ నీకు మార్గం తెలియకపోతే ఆగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇప్పుడు నేను ఎట్టపోవాలో ఏం చేయాలో నాకు తెలియదు, నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అని మనం ప్రభువుని అడిగితే దేవుడు తప్పకుండా వెంటనే మనల్ని చేయబట్టుకొని నడిపించే దేవుడుగా ఉంటున్నాడని చెప్తున్నాడు. కాబట్టి మనోనేత్రములు వెలిగించబడాలా, దేవుని వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలా, ఆయన మార్గంలో మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆత్మీయ అనుభవంలో లేని వారు నిశ్చయంగా దేవుని సన్నిధిలో మొరబెట్టినప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. ఎందుకంటే మనమందరం ఆయన సన్నిధికి చేరవలసిన వారమే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు వాక్యానుసారమైన జీవితము మనకు దేవుడు దయచేయనట్లుగా దేవుని మనం అడుగుదాం. ఆయనే మనం చేయబట్టుకొని మనం నడిపించే దేవుడు కనుక మన చేతిని ఆయనకు అందిస్తాం. ఎందుకంటే మనము ఆయన్ని పట్టుకోవాలా, ఆయన మనల్ని పట్టుకోవాలి. ఆయన మనల్ని ఎంత పట్టుకొని మనం నడవకపోతే చాలా కష్టం. కానీ మనం ఆయనకి చేతులు అందించినప్పుడు ఆయన మనల్ని పట్టుకునే దేవుడు అయినాడు, నడిపించే దేవుడు అయినాడు. ఆయన వాక్యానుసారమైన దేవుతం మనకందరికీ దేవుడు దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము ఈ లోకములో మనోనేత్రములు వెలిగించబడిన వారిగా చీకటిలో ఉన్నట్లయితే ప్రభువా, ఈ దినం నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి, నీ ఆత్మను మాలో ఉంచండి, నీ నిత్య జీవంలో మమ్మల్ని ప్రవేశపెట్టండి నాయన, సహాయం చేయండి. మేము నీ నిత్య జీవంలోనికి చేరు పర్యంతము మమ్మల్ని చేయబడవద్దు ప్రభువా. మాకు మార్గం తెలియదు నాయన, నీవే మార్గమని నమ్మి ఉన్నాము, కానీ మీరే మమ్మల్ని చేయబట్టి నడిపించమని, దీవించమని, గమ్యం చేర్చమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.